హలో ఆల్ ఎట్లున్నారు? కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నాను. దాన్ని కట్ చేసిన తర్వాత బాగా వాష్ చేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. దాంట్లో ఎటువంటి తేమ ఉండకుండా చూసుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో చింతపండు, కొత్తిమీర యాడ్ చేసి ఫ్రై చేసుకొని బరకగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ప్రజెంట్ నా దగ్గర లేవు కాబట్టి యాడ్ చేయలేదు. దీంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం బరకగా పేస్ట్ పట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ మనం పట్టుకున్నటువంటి పౌడర్ యాడ్ చేసుకొని తర్వాత కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకొని స్టోర్ చేసుకుంటే 3 to 6 months ఈజీగా స్టోర్ ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే. For more videos, please do subscribe.